తెలంగాణలో చలిపులి ప్రతాపం చూపిస్తుంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో జనం గజగజలాడిపోతున్నారు. రాత్రిపూట టెంపరేచర్ దారుణంగా పడిపోయింది. ఉదయం 8 అయినా చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. 5-6 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంక్రాంతి నాటికి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో జనం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో చలిపులి పంచా విసురుతోంది. పల్లె పట్నం తేడా లేకుండా చలి అందరినీ వణికిస్తోంది. అడవులు ఉన్న జిల్లాలోనే చలి ఉంటుందని చెబుతారు, కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ శివార్లో భారీగా పొగమంచు కురుస్తోంది. ఉదయం 8 దాటిన తరువాత కూడా రోడ్లను పొగమంచు కమ్మేస్తోంది. చలి తీవ్రతతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయితే చాలు చలి వణికిస్తోంది. సాయంత్రం 4 గంటలకే చలి ప్రభావం కనిపిస్తోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. టెంపరేచర్ చాలా చోట్ల సింగిల్ డిజిట్కు చేరింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. డిసెంబర్ నెల మొదట్లో చలి తీవ్రత పెరిగింది. ఆ తర్వాత ఏపీలో తుఫాన్లు కారణంగా ఉష్ణోగ్రతలు నార్మల్కు చేరుకున్నాయి. తాజాగా ఇప్పుడు మరోసారి చలి విజృంభిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోడ్లను మంచు దుప్పటి కప్పేస్తోంది. మంచుతో రోడ్లు కనపడక చాలామంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వణికించే చలి నుంచి రక్షణ కోసం రోడ్లపై జనాలు చలి మంటలు వేసుకుంటున్నారు. 2-3 రోజులుగా చలి తీవ్రత తారాస్థాయికి చేరింది. గత ఏడాది కంటే ఈసారి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 5-6 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టెంపరేచర్ పడిపోయింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఉష్ణోగ్రతలు ఇటీవలే దారుణంగా పడిపోయాయి. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యంత కనిష్టంగా కొమరంభీం జిల్లా సిరిపూర్, గిన్నెదారిలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.9, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో ఆర్లీలో 7.2, వికారాబాద్ జిల్లా మోరిన్పేట్లో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా ఆల్గోల్లో 7.6, న్యాల్కల్లో 7.7, కుమరంభీం జిల్లా తిర్యానీలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో అత్యంత కనిష్టంగా హెచ్సియు, బిహెచ్ఎల్ఈ అలాగే 8.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా రాజేంద్రనగర్లో 9.4, మౌలాలిలో 9.6, శివరాంపల్లిలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వారం 10 రోజుల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత భారీగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ 3 జిల్లాలకు ఎల్లో అలర్టులు జారీ చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో చలి తీవ్రత మరింతగా పెరగనుందని చెబుతున్నారు. చలి తీవ్రతతో పాటుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా ఆరోగ్య శాఖ కీలక సూచనలు జారీ చేసింది. జలుబు, జ్వరం, ఒళ్ళునొప్పు లక్షణాలకు అవకాశం ఉంటుందని హెచ్చరించింది. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ప్రస్తుత సీజన్లో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలిగాలిలో తిరగకుండా మఫ్లర్లు, మంకీ క్యాపులతో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.